అయినో కోజీ కియోటక గురించి మాట్లాడితే అతని కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అతను కోతో కౌకో అనిమేలో ప్రధాన పాత్ర. అయినో కోజీ ఒక ప్రత్యేకమైన విద్యాసంస్థలో చదువుతున్నాడు, కానీ అతని నిజమైన శక్తి వైట్ రూమ్ అనే ప్రత్యేక శిక్షణ కేంద్రంలో ఉంది. అక్కడ అతను మానసికంగా మరియు శారీరకంగా అత్యంత కఠినమైన శిక్షణను పొందాడు. వైట్ రూమ్లో అతను తన ప్రతిభను పెంచుకోవడానికి, ఇతరులపై ఆధిపత్యం సాధించడానికి ప్రత్యేకంగా శిక్షణ పొందాడు. ఈ అనుభవం అతనికి మానసికంగా చాలా బలమైన వ్యక్తిగా మారడానికి సహాయపడింది. అయినో కోజీ తన సహపాఠులతో సంబంధాలు ఏర్పరచడం కంటే తన లక్ష్యాలను సాధించడంలో ఎక్కువ ఆసక్తి చూపిస్తాడు. అతని చాణక్యమైన ఆలోచనలు, మానసిక వ్యూహాలు మరియు తనను చుట్టుముట్టిన వారిని ఎలా మోసగించాలో తెలుసుకోవడం అతని పాత్రను మరింత ఆసక్తికరంగా చేస్తుంది.